శాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట గురించి మనము గడిచిన 17 వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అదే అందులో ఉన్న ఒక మాటని ఆలోచన చేస్తాం. ఇప్పటిదాకా మనం ఏమేమి చూసాం? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, అయితే ఆత్మఫలం ఏమనగా సంతోషం, అయితే ఆత్మఫలం ఏమనగా అయితే ఆత్మఫలం ఏమనగా అయితే ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం. తర్వాత అయితే ఆత్మఫలం ఏమనగా దయాళుత్వం. అయిపోయిందా? అయిపోయింది. అయితే ఆత్మఫలం ఏమనగా దయాళుత్వం. తర్వాత అయితే ఆత్మఫలం ఏమనగా మంచితనం. ఈరోజు మంచితనం. దేవునికి స్తోత్రం. ఈరోజు మంచితనము, గుడ్నెస్ అనే మాటని మనం ధ్యానం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటిదాకా ఒకదానికొకటి ఉన్నటువంటి కనెక్షన్, ఆ ఆర్డర్, వాటన్నిటిని కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని ఏమంటాం? ఆత్మ ఫలములు అంటాం. ఈ ఆత్మఫలము అని చెప్పబడే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ కలిగించే, ఆత్మ వలన మన నుండి కలిగేటటువంటి ఆ యొక్క ప్రతిఫలం, లేకపోతే రిజల్ట్స్, లేకపోతే ఈ ఆత్మ యొక్క ప్రేరేపణ వలన మన నుండి కలిగే విషయాలు ఇవన్నీ కూడా. అందులో మొదటిది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. 5 అయిపోయాయి. ఈరోజు సిక్స్త్ వన్, మొత్తం 9లో 6వది మంచితనం దగ్గరికి వచ్చాం. అయితే ఆత్మఫలం ఏమనగా మంచితనం, గుడ్నెస్ అని ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, తెలుగులో మనకి మంచితనం అని రాస్తుంది. అయితే ఈరోజు మనం దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. దయచేసి మనము కొద్దిగా జాగ్రత్తగా మనసు పెట్టి మాటలు విందాం. తలలు వంచి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిని అడుగుదాం. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని, మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం 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 నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినానికి, ఈ రోజుకి మాకు అవసరమైన మీ యొక్క స్వరము మాకు వినిపించండి. మేమేం నేర్చుకోవాలో, ఏం గ్రహించాలో, ఏం వినాలో, ఏమి తెలుసుకోవాలో మాకు బోధపరచమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ఈ దినానికి మాకు దయచేయండి. ఈరోజు మాతో ఇదిగో మాట్లాడండి. మీ స్వరము చేత దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న వేళలో మీ సన్నిధిలో చేరి ఎంతవరకు ఆరాధనాపూర్వకంగా ప్రార్థనను, ఇదిగో నేను ప్రభు, మా యొక్క స్తుతులు, మా పాటలు, మా తాళములు, ఇదిగో మా యొక్క రాగాలు, ఇదిగో మా యొక్క చప్పట్లు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మహింపరచున్నాయని నమ్ముచున్నాం. మీకు వందనాలు, స్తోత్రనైనా. హృదయమారా, నోరారా, ఇదిగో మిమ్మల్ని స్తుతించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. ఈ భాగ్యమును మేము పొందుకొని దాని ద్వారా ఇదిగో సంఘముతో కూడి ఏకీభవించి ఆరాధించే భాగ్యము మాకు దయచేసినందుకు స్తోత్రం. ఇదిగో ఈ దినము మాతో మాట్లాడండి. ఇదిగో మా హృదయాలను, మా యొక్క మనసులను విశాలపరచుకొని, ఇదిగో మీరేం మాట్లాడినా ఇదిగో మీరు చెప్పినవన్నీ వింటాము, మీరు చెప్పినవన్నీ చేస్తామనే ఆ యొక్క పూర్తి సబ్మిషన్తో మమ్మల్ని మేము మీ తగ్గించుకొని, ఇదిగో స్తోత్రం, మీ నామాన్ని హెచ్చిస్తూ, మీ సార్వభౌమత్వానికి, మీ అధికారానికి, ఆధిపత్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నానైనా. ఈ రోజుకి అవసరమైనటువంటి మాట మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగము గుడ్నెస్, మంచితనము అనే మాటని ఆలోచన చేస్తాం. ఈ మంచితనం గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి ఒకసారి. తెలుగులో మంచితనం అని ఉంది కదా. దేవుని దృష్టికి మంచోళ్ళు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని, నన్ను మంచోడు అనాలంటే ఏం చేయాలి? అన్ని నోర్లు, ఇక్కడ దాకా నోర్లన్నీ తీసుకొచ్చాం కదా. తీసుకురాబడిన ప్రతి నోరు తెరవబడునుగాక. నోరు తెరిచి ఆన్సర్ చెప్పండి. దేవుడు నిన్ను మంచోడు లేకపోతే మంచిదానివి అనాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తే మనం మంచోళ్ళం అనిపించుకుంటా? ఫాలో ద కమాండ్మెంట్స్, ఆజ్ఞలు అనుసరిస్తే మంచోళ్ళం అనిపించుకుంటాం. ఇంకా ఏం చేస్తే మంచోళ్ళం అనిపించుకుంటాం? ఏం చేస్తే దేవుడు నిన్ను, నన్ను మంచివారు అంటారు అని పిలుస్తారు మనల్ని? లవ్ ఎవ్రీబడి. ఎస్, ఎందుకంటే వాక్యం అంతా
లవ్ అనే వర్డ్ ఉంది కాబట్టి లవ్ ఎవ్రీబడి అనే మాటతోని మనం మంచి వాళ్ళం అనిపించుకుంటాం. ఇంకా ఆజ్ఞలు అనుసరిస్తే మంచి వాళ్ళం అనిపించుకుంటాం. లవ్ ఎవ్రీబడి అని చేసినా కూడా, ఎందుకంటే ఆజ్ఞలు అన్నీ కూడా అవే చెప్తున్నాయి. ఇంకేమైనా చెప్తారా? ఇంకా ఇంకా ఆత్మలు రక్షించడం. ఎస్. సో ఇంకొక ఎవరైనా సరే ఒక పాపిని ప్రభు తట్టు తిప్పడం ద్వారా అనేకమైన పాపాలు క్షమించబడుతున్నాయి. మన ద్వారా పరిచయం జరుగుతుంది అంటే దేవుడు ఒక ఏమంటామంటే కొంతమందిని అలాంటి పాత్రలుగా కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇంకా చెప్దాం, ఇంకా ప్రయత్నం చేద్దాం. మీరు చెప్తే నాకు తెలియని ఏమైనా చెప్తారేమో అని వెయిట్ చేస్తా ఉన్నా. నాలెడ్జ్. ఓకే. తలాంతులు. ఎస్. దేవుని కొరకు మన తలాంతులను ఉపయోగించినప్పుడు కూడా దేవుడు మంచివాడు అనిపించుకోవచ్చు మనం. ఇంకా ఎస్, నీడీ పీపుల్, లేకపోతే సర్వ్ చేయడం. సో అవసరమైన వారికి ఆ యొక్క వారి అవసరంలో వారిని జ్ఞాపకం చేసుకోవడం, అది కూడా మంచి ఆలోచన, లేకపోతే అవసరమైనటువంటి ఉద్దేశం, అవసరమైనటువంటి యాక్షన్ అది. ఇంకేమైనా మాట్లాడదాం. మీరు చెప్పినవి అన్నీ కరెక్టే, తప్పేమీ లేదు. రైట్. ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి, పర్వాలేదు, ఏమనుకో. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించము. ఎస్. ఇంకా కృతజ్ఞత. ఎస్. థ్యాంక్స్ గివింగ్ అనేది కూడా దేవుడు అంగీకరించదగినట్టుగా మనం ఆయనకి సరిపోయిన కృతజ్ఞత చెల్లించడం కూడా, అది కూడా దేవుని దృష్టిలో మంచి వారం అనిపించబడతాం. ఇంకా ట్రై చేయండి. మీకు తెలిసిన దాంట్లో నుంచి ఏదన్నా ఒకటి అనండి. అందరం కలిసి తలా ఒక పుల్లేస్తే మంట మండుతుంది. చెప్పండి. ఎస్. విజ్ఞాపన. ఇతరుల కొరకు మనం అని మీరే చెప్తుంది. విజ్ఞాపన, ప్రార్థన చేయడం. సో మనం నిలబడి ఇంకొకరి కోసం నిలబడడం కూడా, చేతులెత్తి ప్రార్థన చేయడం కూడా దేవుని దృష్టిలో చాలా మంచి పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెవరన్నా నోరు తెరుస్తారేమో అని చూస్తున్నా. ఏం లేవా? ఇంకా మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఏమీ లేవా? దేవుని చేత మనం మంచి వాళ్ళం అనిపించుకోవడం ఎలాగ? ఆయన సన్నిధిలో ఉండడం, లేకపోతే నీ సన్నిధిలో ఒక దినము గడుపుట. సో ఆయన సన్నిధిలో గడపడమే గొప్ప విషయం. అది దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి దేవుని దృష్టిలో మనం మంచి వాళ్ళం అనిపించుకోవడం. పరిశుద్ధాత్మ ఫలములలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. 5 అయిపోయిన తర్వాత 6వది దేవుని దృష్టిలో మంచి వాళ్ళు అనిపించుకోవడానికి కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంపవర్ చేస్తున్నాడు, శక్తివంతుల్ని చేస్తున్నాడు. దేవుని దృష్టిలో మనం ఏమనిపించుకుంటామట? మంచివారం. దేవుని దృష్టిలోనూ ఈవెన్ ఈ లోకం దృష్టిలో కూడా మంచి వాళ్ళము అనిపించుకోవడమే దేవునికి ఇష్టమైనటువంటి విషయం. మీకు ఇది కూడా తెలుసు కదా. దేవుని సన్నిధిలో దేవుడు అర్పణ అర్పించాలి అంటే ఆయన అంగీకరించాలి. ఆయన అంగీకరించేటట్టుగా అర్పణ అర్పించాలి. ఆయన అంగీకరించేట్టుగా అర్పణ అర్పించాలంటే ముందు మనం మనుషులు ఎవరు మన మీద వ్యాజ్యం కలిగి ఉండకూడదు. అంటే ఎవరికైనా మన మీద వ్యాజ్యం ఉంది, లేకపోతే ద్వేషం ఉంది, కోపం ఉంది అనిపిస్తే సాధ్యమైనంత వరకు వెళ్ళిపోయి వారితో సమాధాన పడి రావాలి. ఎందుకంటే మనుషుల చేత ఒకరు మంచివారు అనిపించుకుంటే దేవుని చేత మంచివారు అనిపించుకుంటాం. మనుషులతో రీకనెక్ట్ అయితే దేవునితో రీకనెక్ట్ అవుతాం. సో ఇలాగే ఈరోజు అదే విషయాన్ని మనము కొంచెం డీప్గా, కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. చాలా నార్మల్ భాషలోనే మాట్లాడుకుందాం. గమనించండి ఒకసారి. అయితే దీనికోసం నేను ఒక విషయాన్ని విజ్ఞాపకం చేస్తాను. బైబిల్లోకి వెళ్ళా ఒక రూల్ ఉంది. మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఒక రూల్ ఉంది. ఆ రూల్ పేరు ఏం పేరంటే ద గోల్డెన్ రూల్ అంటారు దాన్ని. అనండి ఒకసారి మాట. ద గోల్డెన్ రూల్. ఈ గోల్డెన్ రూల్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి రూల్. ఇది ఒకటే ఒక రూల్ ఉంటుంది. ఈ గోల్డెన్ రూల్ అనే దాన్ని యేసయ్య మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతున్నారు. కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్నప్పుడు, అనగా కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుపెట్టి 5, 6, 7, 8వ అధ్యాయం, 7వ అధ్యాయం ఆఖరి దాకా ఈ యొక్క 3 అధ్యాయాలు కంటిన్యూస్గా ఒకేసారి ప్రసంగం. అదంతా కూడా అనేక అంశాలు అందులో పొందుపరచబడ్డాయి. ఒక సెర్మన్ అంటాం, సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు. అయితే 7వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ఒకసారి.
మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయండి. మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుతుంటారో, వాళ్ళు నాకు ఇది చేస్తే బాగుండని మీకు అనిపిస్తే మీరు వాళ్ళకి అదే చేయండి. తర్వాత ఎవరు మనుషులు మీకు ఏది చేయడం మీరు ద్వేషిస్తారో, ఇష్టపడరో దాన్ని ఇతరులకు చేయకండి. దీన్నే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం అంటాం. జాగ్రత్త గమనించండి ఒకసారి. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో మాట్లాడిన మాట. అయితే ఈ మాట ఆయన చెప్పడం కంటే ముందే సరిగ్గా కొద్ది రోజుల ముందు అప్రాక్సిమేట్లీ యూదులకు సంబంధించిన ఒక రబ్బీ ఉన్నారు. ఆయన పేరు రబ్బీ హిలేల్ అంటారు. అనండి ఒకసారి మాట, హిలేల్. ఈ హిలేల్ అనబడుతున్నటువంటి రబ్బీ ఈయన యేసుప్రభు కాలం నాటి రబ్బీ. ఈయన అనగా యేసుప్రభు అనగా క్రీస్తు పూర్వం 110వ సంవత్సరం నుంచి జీవించారు. యేసుప్రభు కాలంలో ఆయన ఉన్నారు. అయితే బతికే ఉన్నటువంటి రబ్బీ ఈయన బోధకుడు. ఈయన అనేక మందిని ట్రైన్ చేశాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈయన డిసెండెంట్ అనగా ఈయన గ్రాండ్ సన్ పేరు గమలియేలు. అనండి ఒకసారి. ఎవరు గమలియేలు అంటే ఎవరు తెలుసా? పాస్టర్ గారు ఆయన ఎవరు మాకేం తెలుసా అండి? గమలియేలు ఎవరండి? గమలియేలు అంటే పరిశుద్ధ పౌలు ఎవరైతే క్రొత్త నిబంధనలో మ్యాక్సిమం బుక్స్ రాశాడని మనం నమ్ముతాం కదా, ఆ యొక్క పౌలు ఎవరి పాదాల దగ్గర నేర్చుకొని ట్రైన్ అయ్యాడో ఆయన పేరు గమలియేలు యొక్క గ్రాండ్ ఫాదర్ అన్నమాట. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు చెప్పాను? హిలేల్. అనండి ఒకసారి. హిలేల్, రబ్బీ హిలేల్ అంటాం. ఈయనని ద గ్రేట్ సేజ్ లేకపోతే గొప్ప వ్యక్తిగా ఈయనని పిలుస్తాం. ఈయన గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి ఒకసారి. మీరు ఆయన పేరు సెర్చ్ చేస్తే ఆయన గురించి మీకు వివరాలు వస్తాయి. ఈయన క్రీస్తు పూర్వము 110 నుండి క్రీస్తు శకం అనగా ఆఫ్టర్ క్రైస్ట్ కూడా ఆయన బ్రతికే ఉన్నారు. విషయం ఏంటంటే ఈయన దాదాపుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజల్ని స్పిరిచువల్గా లీడ్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈయన గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం కొంచెం ఉంది. ఎందుకంటే ఈయన యాక్చువల్గా ఆ గోల్డెన్ రూల్ అనే ఆ రూల్ని ఫస్ట్ యేసుప్రభు కంటే ముందే ఆయన చెప్పారు. విషయం ఏంటంటే యేసుప్రభు కూడా అలాంటి రబ్బినికల్ స్కూల్ నుంచే వచ్చాడనేది ఒక వాదన, ఒక విషయం అన్నమాట. అయితే పాయింట్ గమనించండి ఒకసారి. ఈ యొక్క గమలియేలు వాదన ఏంటంటే, గమలియేలు యొక్క స్టేట్మెంట్ మీకు జ్ఞాపకం చేస్తాను. హిలేల్ యొక్క స్టేట్మెంట్స్. హిలేల్ 3 స్టేట్మెంట్స్ చెప్తారు. 3 కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కొటేషన్స్లో ఈయన ఫేమస్ అయి ఉన్నాడు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి 3 కోట్స్ చూడండి ఒకసారి, చదవం ఒకసారి. ఫస్ట్ కోట్, If I am not for myself, who will be for me? Yes. And being for myself, what am I? And if not now, when? ఓకే, ఈయన గురించి ముందు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. యాక్చువల్గా ఈ హిలేల్ అనే వ్యక్తి యేసుప్రభు కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే 2 గ్రేట్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటేమో స్కూల్ ఆఫ్ హిలేల్, స్కూల్ ఆఫ్ షమాయ్. ఓకే, యేసుప్రభు కాలంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో 2 స్కూల్స్ ఉన్నాయి, రబ్బినికల్ స్కూల్స్ అంటారు వీటిని. ఒకటేమో స్కూల్ ఆఫ్ హిలేల్, ఇంకోటేమో స్కూల్ ఆఫ్ షమాయ్. ఇద్దరు కూడా గ్రేట్ రబ్బీలు వీళ్ళిద్దరు కూడా. షమాయ్ దగ్గరికి ఒక అన్యుడు వెళ్ళాడట. ఒక అన్యుడు వెళ్ళి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నేను కూడా ఆరాధిస్తాను, నేను కూడా మీ మతంలో చేరతాను అన్నాడట. ఓకే, యేసుప్రభు కంటే ముందు సంబంధించిన విషయం ఇదంతా కూడా. ఆయన అన్నాడట, నేను అందులో చేరడం కోసం నాకు చాలా షార్ట్గా మీ మతం గురించి చెప్పండి అని అన్నాడట. అంటే అప్పుడు షమాయ్ తిట్టి పంపించాడు. ఏమని తిట్టాడంటే ఆయన, దేవుని ధర్మశాస్త్రం 2 భాగాలు ఉంది. దేవుని ధర్మశాస్త్రం 2 భాగాలు ఉంది. ఒకటేమో రాయబడినటువంటి గ్రంథము, రెండోదేమో ఓవరాల్ తోరా అనగా ప్రకటించబడుతున్నటువంటి నోట్తో షేర్ చేసే వాక్యము. అయితే నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని తట్టు తిరగాలి అంటే ముందు ఆ యొక్క రాయబడిన గ్రంథం అంతా నేర్చుకొని రా అన్నాడట. ముందు అదంతా నేర్చుకొని వస్తే కానీ, అంటే చాలా ఫాస్ట్గా స్పీడ్గా అయిపోయే విషయం లేదు ఇందులో.
చాలా కష్టపడి అవన్నీ నేర్చుకొని రావాలి నువ్వు. ఆ తర్వాత ఇది నిన్ను ఈ యొక్క మతంలో చేర్చుకుంటాం, తర్వాత మిగతాది నేర్చుకుందువు కానీ అన్నాడట. సో అలా అని చెప్పి తిట్టి పంపించేశాడు. పంపిస్తే ఈయన హిలేల్ దగ్గరికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. హిలేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే యేసు ప్రభు ఆ మాట చెప్పడం వెనకాల ఉన్న అసలైనటువంటి లోతైన ఉద్దేశాన్ని చెప్పడం కోసం ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ హిలేల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడట, ఒంటి కాలు మీద, ఒక కాలు మీద నిలబడ్డంతసేపట్లో నాకు ఈ గ్రంథం అంతా చెప్పేసే అన్నాడట ఈయన. ఎవరు? ఈ అన్యుడు ఏమని అడిగాడు? ఒక కాలు మీద నేను ఎంతసేపు నిలబడగలనో అంతసేపట్లో నాకు మీ దేవుని గురించి చెప్పేసే అన్నాడట. అంటే హిలేల్ అన్నాడట, ఈ స్టేట్మెంట్ చెప్పాడు ఆయన. ఒకసారి బ్యాక్ అని ఒకసారి చూపించది. ఈ గోల్డెన్ రూల్ అనండి ఒకసారి కొంచెం గట్టిగా. మనము దేవుని చేత మంచితనము అనే మాట అర్థం చేసుకోవడం కోసం బ్యాక్. చదవం ఒకసారి. Rabbi Hillel teaching a man the meaning of the whole Torah while the man stands on the foot. బ్యాక్ అన్నమా ఒకసారి. ఇది కాదు, చదువు ఇప్పుడు చదువు. What is hateful to you, do not do to your వాట్ neighbor. ఈజ్ హేట్ఫుల్ టు యూ. నువ్వు దేన్నైతే ఇతరులు నీకు చేయడాన్ని నువ్వు ద్వేషిస్తావో, నీకు ఇష్టం లేదో, ఎవరన్నా నీకు చేస్తే ఇష్టపడవు కదా, ఎవరన్నా నీకు చేస్తే నువ్వు ఇష్టపడవు, ద్వేషిస్తావు కదా, అలాంటి దాన్ని ఇతరులకు చేయకు. దీన్ని ఏమంటాం? గోల్డెన్ రూల్ అనండి ఒకసారి. ఈ గోల్డెన్ రూల్, ఈ మాట ఆ వ్యక్తికి చెప్పి, ఆ అన్యునికి చెప్పి, అంటే ఒంటి కాలు మీద నిలబడే అంతలో ఈ మాట నేర్పించేసి, దీన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఇతరులు నీకు ఏం చేయడం నువ్వు ద్వేషిస్తావో అది ఇతరులకు చేయకు. మిగతా గ్రంథము, మిగతా విషయాలు, మిగతా ఏవవుతున్నాయి అవన్నీ వాటి కామెంటరీ అట. ఓకే, మళ్ళీ చదువుదామా ఏమనుంది అక్కడ? What is hateful to you, do not do to your neighbor. నీ పొరుగు వానికి నువ్వు ద్వేషించదాన్ని చేయకు. తర్వాత This is the whole Torah. దిస్ ఈస్ ద హోల్ తోరా. మొత్తం దేవుని ధర్మశాస్త్రం అంతా ఈ ఒక్క మాటలో ఉంది. The rest is commentary. ద రెస్ట్ ఈజ్ దాని కామెంటరీ. ఇక దాని గురించి వివరించడానికి మిగతా భాగాలన్నీ ఉన్నాయట. గోల్డెన్ రూల్ అనండి ఒకసారి. ఈ గోల్డెన్ రూల్ ఏదైతే ఉందో, ఈ రూల్ని కనుక నువ్వు పాటించకపోతే, నువ్వు ఎన్ని చేసినా, ఏమేం చేసినా, స్పిరిచువల్లీ, రిచువల్లీ, లేకపోతే ఎథికల్లీ ఏమేమి చేసినా, ఈ ఒక్కటి కనుక నువ్వు చేయకపోతే యూ మిస్డ్ ఎవ్రీథింగ్. అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఏంటా గోల్డెన్ రూల్? నీవు ఇతరులు దేనిని నీకు చేయడం ద్వేషిస్తావో, ఇష్టపడవో దానిని ఇతరులకు చేయకు. ఇది హిలేల్ చెప్పినటువంటి మాట. ఇదే మాట నీ కొండ మీద ప్రసంగంలో ప్రభువు యేసయ్య ఆయన కూడా మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, నీవు ఇతరులు ఏమి చేయడం ఇష్టపడతావో దాన్నే ఇతరులకు చెయ్యి అంటాడు. ఈ గోల్డెన్ రూల్ని మధ్యలో పెట్టి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఒకసారి ఈ హిలేల్ అనే వ్యక్తి యొక్క 3 ఫేమస్ కోట్స్ మీకు పరిచయం చేస్తాను. చూడండి ఒకసారి, పెట్టం ఒకసారి. ఫస్ట్ కోట్ నెంబర్ 1. ఆ బొమ్మ ఉంది కదా, అది ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది మీకు? ఒక కాలు మీద ఒక అన్యుడు నిలబడి ఉన్నాడు. రబ్బీ ఆ వ్యక్తికి చెప్పేశాడు ఒకటే మాట, నువ్వు ఒంటి కాలు మీద నిలబడే లోపల దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం అన్నమాట, దేవుని కోరిక, దేవుడు ఏమై ఉన్నాడో ఒక్క ముక్కలో చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఇతరులు నీకు ఏం చేయడం ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయకు. మిగిలిందంతా దాని కామెంటరీ, అంటే మిగతావన్నీ దానికి సపోర్ట్ చేస్తాయన్నమాట. దీన్నే పౌలు మాట్లాడుతూ గలతీ పత్రికలో రాసింది. ఇది ఏదైతే ఆత్మ ఫలాలను మీరు ధ్యానిస్తున్నామో దానికంటే ముందు 14వ వచనం రాసింది, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించవలను ఒక్క మాటలో సంపూర్ణం చేయబడినవి అంటాడు. పౌలు మాట్లాడినా అదే చెప్తున్నాడు. పౌలు యొక్క ఏ గురువు దగ్గర నేర్చుకున్నాడో, ఎవరి దగ్గర నేర్చుకున్నాడో, లేకపోతే ప్రభుని యేసయ్య అదే చెప్తున్నారు. సో అన్నీ కలిపి ధర్మశాస్త్రం అంతా అదే చెప్తుందట. ఆ ధర్మశాస్త్ర గ్రంథమును నీకు నాకు ఇచ్చినటువంటి దేవుడు కూడా మన నుంచి ఈ ఒక్క విషయమే కోరుకుంటున్నాడు, ద గోల్డెన్ రూల్ అనండి ఒకసారి. ఈ గోల్డెన్ రూల్ అనేది మనం అర్థం చేసుకుంటే మనం చాలా విషయాలు అర్థం చేసుకుంటాం. చదువుదాం ఒకసారి, మొదటి మాట చదువుదాం ఒకసారి. 3 quotes. If I am not for myself, who will be for me? And being for myself, what am I? Okay. And if not now, when? ఓకే, ఈ కోట్ కూడా దానికి సంబంధించిందే.
ఫస్ట్ నాకు నేను విలువనిచ్చుకోవాలి. నిన్ను వలే పొరుగు అని ప్రేమించు అని చెప్పట్లేదు, ఊరికేనే పక్క నుండి ప్రేమించు అని చెప్పట్లేదండి. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో పొరుగు అని ప్రేమించు. ఆ నిన్ను వలే అనే దాన్ని మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాకు నేను లేకపోతే నా కోసం ఎవరుంటారు? నాకు నేను లేకపోతే నా కోసం ఎవరుంటారు? దాని తర్వాత ఏమంటున్నాడు? సరే, నా కోసం మాత్రమే నేనుంటే అసలు నేనే కాదు, అసలు నా వల్ల ప్రయోజనం ఏంటి? మొదటి మాట ఏమంటున్నాడంటే, నా కోసం నేను నిలబడకపోతే నా కోసం ఎవరుంటారు అని చెప్పి, నా కోసం మాత్రమే నేనుంటే అసలు నా వల్ల ఏ ప్రయోజనం లేదు అని చెప్పి, ఇప్పుడు కాకపోతే అన్నాడు. ఒకసారి దేని గురించి అది? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే మాట దేని గురించి అది? ఇతరులు నిన్నేం ద్వేషిస్తారో దాన్ని ఇతరులకు చేయకుండా ఉండడానికి, లేదా నిన్ను వలని ఇతరులకు ప్రేమించడం కోసం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని. తర్వాత చూడండి ఒకసారి రెండో కోట్ ఇందాక మనం చదువుకున్నాం, చదవం ఒకసారి. That which is hateful to you, do not do unto your fellow. That is the whole Torah. The rest is the explanation. Go and learn. మిగిలిందంతా దాని ఎక్స్ప్లెనేషనే, దాని కామెంటరీయే. పోయి నేర్చుకో. నీవు ఏ ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయకు. మిగిలిందంతా దాని యొక్క వివరణ పోయి నేర్చుకో. ఏ బలి గురించి మాట్లాడినా, ఏ రిచువల్ గురించి మాట్లాడినా, ఏ ప్రేయర్ గురించి మాట్లాడినా, ఎలాంటి ఈవెన్ గివింగ్ గురించి మాట్లాడినా, చారిటీ గురించి మాట్లాడినా, కూర్చొని వాక్యం చదివి ధ్యానం చేయడం, సర్టిఫికేషన్స్ చేయడం, అవి నేర్చుకోవడం, ఇవి నేర్చుకోవడం, ఏవైనా సరే అన్నీ దీని తర్వాతే. దీని కామెంటరీస్ అన్నీ కూడా దీనికి దాటి ఇంకేవి లేవు. ఇది గోల్డెన్ రూల్, ఇది సెంట్రల్ రూల్. తర్వాత మూడో చూడండి ఒకసారి, థర్డ్ వన్. Be of the disciples of Aaron, loving peace and pursuing peace, loving mankind and drawing them close to the Torah. అహరోను శిష్యుల వలె ఉండండి, అహరోను శిష్యులై ఉండండి అన్నట్టు ఒకసారి మాట. ఇంకొంచెం గట్టిగా. అహరోను అంటే ప్రధాన యాజకుడు అని అర్థం. అహరోను శిష్యులు అంటే ఆయన టీచింగ్ వినండి అని అర్థం. ఆయన టీచింగ్ ఒక స్పెషాలిటీ. అహరోను యొక్క టీచింగ్ ఏంటంటే, నంబర్ 1, పీస్, సమాధానాన్ని ప్రేమించు, సమాధానాన్ని వెదకు, సమాధానాన్ని వెంబడించు. ఓకే, ఒకటి అడుగుతాను, చెప్పండి ఒకసారి. అతిశయమా? సమాధానం గొప్పదా, సత్యం గొప్పదా? సమాధానం గొప్పదా, సత్యం గొప్పదా? ఇప్పుడు గొడవ పడాల్సి వచ్చింది. నేను రైటా నువ్వు రైటా అని గొడవ వచ్చింది. దాన్ని పట్టించుకుందామా? నేను రైట్ అని నిరూపించుకుందామా? రైట్ గొప్పనా, పీస్ గొప్పనా? ఎందుకు రైట్ గొప్ప కాదు? నో, అర్థం కాలేదు. నాకు ప్రశ్న అర్థం కాలేదు. ఇప్పుడు నేను కరెక్టా నువ్వు కరెక్టా అని పడ్డది. కొందేళ్ళు పట్టుకున్నాం, రెండు చెవులు పట్టుకున్నాం, ఒక కాలు కూడా లోపలేసి పట్టుకున్నాం. చూస్తే ఎట్ట కనిపిస్తుంది? అప్పుడు 3 కాళ్ళు ఉన్నాయి. బట్ మీకు సత్యం తెలుసు ఏంటది? 4 కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఇంకోటి లోపల పెట్టి పట్టుకున్నావు అని నన్ను అంటారు. సో ఇప్పుడు గొడవ పడుతున్నాం ఇద్దరం. సత్యం గొప్పదా, ఇద్దరి మధ్య సమాధానం గొప్పదా అంటే ఏం చెప్తాం? సత్యము నిజంగా దేవుడు అద్వితీయ సత్యదేవుడే. దేవుడు సత్యవంతుడు, సత్యదేవుడు, అద్వితీయ సత్యదేవుడే. కానీ ఆయన కోరుకునేది మాత్రం సమాధానం అట. సమాధానానికి అధిపతి అనండి ఒకసారి. ఆయన పేరేమో అద్వితీయ సత్యదేవుడే, కానీ ఏం కోరుకుంటున్నాడట? సమాధానమా సత్యమా అని 2 పక్క పక్కన పెడితే దేవుడు సమాధానాన్ని కోరుకుంటున్నాడట. వాక్యము సమాధానం కోరుకుంటుంది, వాక్యము సమాధానాన్ని బోధిస్తుంది. అందుకే ఏమంటామంటే సమాధాన సువార్త అంటాం. అనండి ఒకసారి. షాలోమ్ గాస్పల్ అంటే సమాధాన సువార్త అంటే ఇదిగో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి సంబంధించింది. అర్థమవుతుంది కదా? సో సమాధానం గొప్పదా? చాలాసార్లు సత్యం గొడవలు పెడుతుందేమో, సమాధానం ప్రశాంతతనిస్తుంది, కాంప్రమైజ్.
అర్థమైతే నేను మాట్లాడేది దేన్ని వెంబడించాలి? సత్యాన్ని సత్యము తప్పు అనట్లేదు, సత్యము కరెక్ట్ కాదనట్లేదు. కానీ సత్యము గొప్పదా, సమాధానం గొప్పదా అంటే దేవుడు సమాధానం వెంబడిస్తున్నాడు. అయితే ఈ అహరోను కుమారులైన వారు ఎవరైతే ఉన్నారో, అనగా వాక్యానుసారమైన యాజకులు ఎవరైతే ఉన్నారో, ఆ యాజక సంబంధమైనటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే సమాధానాన్ని ప్రేమించేవారు, సమాధానాన్ని వెదికేవారు, సమాధానాన్ని వెంబడించేవారు. ఈ 3 కోట్స్ ఏవైతే ఉన్నాయో ద ఫేమస్ కోట్స్ అనమాట ఈ రబ్బీ హిలేల్కి సంబంధించి. ఈయన గురించి ఇంకా కొంచెం వివరాలు మీరు చూడడం చాలా మంచిది, చూడండి, చాలా అవసరం. ఈయనను తెలుసుకోవడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే కొత్త నిబంధనలో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్నిటినీ పాత నిబంధన నుంచి డిస్కనెక్ట్ చేస్తాం. అంటే లోపల వేరు నుంచి కాండాన్ని లేకపోతే ఆకును లేకపోతే దాన్ని సపరేట్ చేస్తే దానికి లైఫ్ ఉండదు. సో ఎందుకు 2 కలిపి చెప్తాను నేను అంటే, 2 కలిపి ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఒకే ఒక విషయం ఏంటంటే, అలా అని చెప్పి మనం ఏదో తప్పులు ఉన్నామనట్లేదు, ఎవరో కరెక్ట్ ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ సో మనం నేర్చుకునే విషయం యొక్క రూట్స్ అండ్ మనం నేర్చుకునే విషయం యొక్క వాటి యొక్క డెప్త్ ఎంత లోతైందో ఎంత గొప్పదో తెలియజేయడం కోసం. ఆమెన్. ఒక పాస్టర్ గారు ఇలా అన్నారు, 2 మతాలకి ఒక దేవుడు ఉంటాడా అని. 2 మతాలకి ఒక దేవుడు ఉంటాడా అని. యాక్చువల్గా 2 మతాలు కాదు, 2 ఒకటే మతం. కానీ తెలియక మనం విడదీసుకొని ఉన్నాం. యూదా మతం, క్రైస్తవ మతం వేరువేరు కాదు, రెండిటికి ఒక దేవుడే. అయితే 2 కూడా ఒకటే అయి ఉన్న, రెండింటి మధ్య బ్రిడ్జ్ పోయింది, బ్రిడ్జ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టే పనిలో ఉన్నాం. ఆమెన్. రైట్, దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం. సో నేను ఎక్కువసేపు మాట్లాడాను కానీ ఆ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏదైతే ఉందో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో గోల్డెన్ రూల్ రాస్తుంది. ఆ గోల్డెన్ రూల్లోకి తీసుకెళ్ళి ఆ గోల్డెన్ రూల్ నుంచి, అంటే గోల్డెన్ రూల్ని సెంటర్లో పెట్టి దాని చుట్టూ ఏ విషయాలు రాయబడ్డాయో ముందు చూస్తాం. ఆ గోల్డెన్ రూల్ చుట్టూ ఎన్ని అంశాలు కట్టబడ్డాయో, ఒక్క గోల్డెన్ రూల్ చుట్టూ ఇవన్నీ ఉన్నాయి, ఆ గోల్డెన్ రూల్ చుట్టే ఇవన్నీ రాయబడి ఉన్నాయి అని చెప్పడం కోసం ముందుగా 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. దేవుని చేత మంచివాడు అనిపించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసుకోవడం కోసం ఈ గోల్డెన్ రూల్ చుట్టూ తిరుగుతున్నాం మనం. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. సో ఇతరులు మిమ్మల్ని ఏది చేయడం ద్వేషిస్తారో దాన్ని ఇతరులకు మీరు చేయకండి. మీరు చేయకుండా ఉంటే ఇతరులు వాళ్ళు కూడా మీకు చేయరు. ఇతరులు మీకు ఏం చేయడం ఇష్టపడతారో దాన్ని ఇతరులకు మీరు ముందే చేయండి. అప్పుడు వాళ్ళు మీకేం చేస్తారు? మీరు కోరుకున్నది వాళ్ళు మీకు చేస్తారు. అర్థమవుతుంది కదా? సో ఇది చెప్పడం కోసం స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకెళ్తున్నాడో గమనించండి. మొట్టమొదట తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చబడదు అని చెప్తూ గమనించండి ఒకసారి. కట్టిజమ్మా, ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత మీకు కొలవబడుతుంది. అంటే అలా ఎందుకు చూడాలి అంటే అది మన కొలతని మార్చేది. అంటే మనకి ఇవ్వబడే, మనం కోరుకునేవి అవుతున్నాయో గమనించండి ఒకసారి. పశ్చాత్తాపం అనేది ఎవరిది వాళ్ళే పశ్చాత్తాపడాలి. తప్పు చేసిన వాళ్ళు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అనేది పక్కన వాళ్ళు డిమాండ్ చేసేది కాదు. అవతల వాళ్ళ పశ్చాత్తాపాన్ని మనం డిమాండ్ చేయలేం. క్షమాపణ అని ఉందనుకోండి, క్షమించడం ఎవరి చేతిలో పని? మన చేతిలో పని. అవతల వాళ్ళ పశ్చాత్తాపం మన చేతిలో ఉంటుందా? కానీ మనం ఏం చేస్తామంటే నేను ఎప్పుడు క్షమిస్తా అంటే ఆవిడ పశ్చాత్తాపడితే నేను క్షమిస్తా అంటాం. అవతల ఓకే మన చేతుల్లో లేని దాన్ని ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తాం. మాట్లాడేది అర్థమైంది కదా? టీవీకి ఒక రిమోట్ ఉంటుంది, అందులో మనకి సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, కలర్లు మార్చుకోవచ్చు, ఛానళ్ళు మార్చుకోవచ్చు, మ్యాక్సిమం అన్నీ కంట్రోల్ చేస్తాం ఒక దూరంగా కూర్చొని. టీవీ దగ్గరికి రావాల్సిన పని లేదు. అదే రిమోట్తోని టీవీ సైజ్ 1 ఇంచు పెరుగుమంటే పెరుగుద్దా? టీవీ సైజ్ ఓకే అంటే రిమోట్ కంట్రోల్తోని టీవీని ఆపరేట్ చేయొచ్చు నువ్వు. కానీ అదే రిమోట్ కంట్రోల్తోని టీవీలో 1 ఇంచు పెంచమంటే పెరుగుతుంది? అది పెరగదు. అలాగే మనము కంట్రోల్ చేయలేని విషయాలు దేవుని చేతిలో ఉంటాయి, మనం కంట్రోల్ చేసే విషయాలు మన చేతిలో ఉంటాయి. మనం ఎందుకు టెన్షన్ పడతాం, ఎప్పుడు వర్రీ అవుతాం, ప్రెషర్ ఫీల్ అవుతుంటాం, స్ట్రెస్ ఫీల్ అవుతాం అంటే మనం కంట్రోల్ చేయలేని ఎవరితో చేతిలో ఉంటుంది.
ఎవరి చేతిలో ఉన్న కంట్రోల్ మనం కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాం చూసారా, అప్పుడు మనకి టెన్షన్ వస్తుంది, అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం, అప్పుడు మానసికంగా కృంగిపోతాం, తర్వాత ఇంకా లేని రోగాలన్నీ తర్వాత వస్తాయి, దాని వెనకాల వస్తాయి. అర్థమవుతుందనే మాట్లాడేది. అవతల వాళ్ళ పశ్చాత్తాపం మన చేతుల్లో లేదు, అది వాళ్ళ చేతిలో, మనం ఆపరేట్ చేయలేము. అందుకని ఏమంటాడు, వాళ్ళు నువ్వు ఏం చేయడం ఇష్టపడతావో అది వాళ్ళకి నువ్వే చేసేయి, అది నీ చేతిలో ఉంది. అవతల వాళ్ళు ఏది నీకు చేయడం నువ్వు ద్వేషిస్తావో దాన్ని అవతల వాళ్ళకి చేయకు, అది ఎవరి చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. వాక్యం అంతా నీ చేతుల్లో ఏది ఉందో నీకు చూపించడమే వాక్య సారాంశం. నీ చేతుల్లో ఏముందో దాని మీద మనసు పెట్టు. అందుకనే యేసయ్య అంటాడు, హృదయమును కలవరపడనీయకండి, అది నీ చేతుల్లో ఉంది, మిగిలిన అన్నీ నేను చూసుకుంటా. ఓకే, సముద్రాన్నైనా గద్దిస్తాను, గాలిని అలనైనా గద్దిస్తాను, భూకంపాలని పుట్టిస్తాను, ఏమైనా చేస్తాను, కానీ నీ హృదయాన్ని మాత్రం అది నీ చేతుల్లో ఉంది. అర్థమైతే మాట్లాడి చూడండి ఒకసారి, హృదయమును కలవరపడనీయకండి, నేను చూసుకుంటా, మిగతా విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి, తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చబడదు. ఏ కొలత కొలుస్తావో, ఏ కొలత కొలవడం నీ చేతిలో ఉంది, అవతల వాళ్ళు ఏ కొలత కొలవడమో వాళ్ళ చేతిలో ఉంది. సో వాళ్ళ కొలతని మార్చాలంటే ముందు మన కొలతని మార్చుకోవాలి. ఏమంటే అర్థమైందా? మన కొలత, నీవు ఎట్టి కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. నెక్స్ట్ కంటిన్యూ. నీ కంటిలోనున్న దూలము నెంచక. ఓకే, దూలం అంటే తెలుసా? కంటిలో దూలం అంటే తెలుసా? దూలం అంటే భీమ్. పాతకాలంలో పెంకుటిల్లు ఉండేగా, ఆ పెంకుటిల్లో ఆ పెంకుటిల్లు భీమ్ అని ఒకటి ఉంటుంది, ఈ నుంచి ఆడదాకా పెద్దది. ఓకే, నీ కంటిలో పెద్ద దూలం ఉందట. జస్ట్ ఇమాజిన్, కంట్లో దూలం పడుతుంది ఎక్కడన్నా. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు వినండి ఒకసారి. నీ కంట్లో దూలము, పెద్ద దూలము అనగా ఒక పెద్ద దూలాన్ని నీ కంట్లో పెట్టుకొని కంటిన్యూ చేయమా. నీ సహోదరుని కంటిలోనున్న నలుసును. నలుసు అంటే తెలుసా ఎంత ఉంటుందో? ఆ కంటికి కూడా కనిపిస్తుంది, అది చాలా చిన్నది, కంటికి కూడా కనపడింది. నలుసు పడ్డప్పుడు మనకు చాలా ఇబ్బంది పడతాం కదా. నీ కంట్లోనేమో పెద్ద దూలం, ఏది ఇంట్లో ఇల్లంతటినీ, ఇంటి యొక్క రూఫ్ అంతటినీ బ్యాలెన్స్ చేసే పట్టుకొని ఉండే ఒక బీమ్ ఉంటుంది మధ్యలో, దాన్ని బీమ్ లేకపోతే దూలం అంటాం. ఆ దూలం నీ కంట్లో పెట్టుకున్నావు, పెద్ద వుడెన్ దూలమే నీ కంట్లో పెట్టుకొని అవతల వాళ్ళ కంట్లో ఉన్న నలుసు గురించి మాట్లాడుతున్నావు. ఓకే, కంటిన్యూ చేయమా. ఇవంతా కూడా ఆ గోల్డెన్ రూల్ చుట్టూ తిరుగుతుంటాయి, ఇవన్నీ కూడా. కంటిన్యూ చేయమా. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా. నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును నేను తీస్తా అని చెప్పనేలా. కంటిన్యూ. వేషధారి నీ కంటిలోనున్న దూలము, ముందు నీ కంట్లో ఉన్న దూలము తీసివేసుకో. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడుతుంది. తర్వాత పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకండి. మీ ముత్యాలను, విలువైన వాటిని పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి. ఇవి ఈ రెండు మాటలు కూడా ఆ కాంటెక్స్ట్కి సంబంధించినవే. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ కంటిన్యూ చేద్దాం ఒకసారి. మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. నెక్స్ట్ కంటిన్యూ. అడుగుడి మీకు ఇయ్యబడును. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఓకే, మీరు అడగాలి దేవుణ్ణి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తర్వాత అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. తర్వాత మీలో ఏ మనుష్యుడైనను, అయితే ఏ మనుష్యుడైనా సరే తన కుమారుడు తను రొట్టెను అడిగితే వానికి రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా. మీరు చెడ్డవారై ఉండి. బాగా వినండి ఒకసారి. ఏ తండ్రి, ఓకే, వరుసగా అవన్నీ కూడా గోల్డెన్ రూల్ దగ్గర తీసుకెళ్తాయి. విషయం ఏంటంటే, తండ్రి కుమారుల సంబంధాన్ని తీసుకొచ్చాడు మధ్యలోకి. కుమారుడు నాకు రొట్టె కావాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? అరే నువ్వు ఈ రొట్టె అనుకుంటున్నావు, ఈ రొట్టె మంచిది కాదు, నీకు మంచి రొట్టె ఇస్తాను. రొట్టె ఇస్తాడు కానీ ఒక రాయి అయితే ఇవ్వడు. ఏమండి, నువ్వు అడిగే రొట్టె, రోడ్డు మీద కనపడ్డ రొట్టె అడిగాడు. అడిగినప్పుడు ఈ రొట్టె మంచిది కాదు, ఏం చేస్తాం? ఇంకా బెటర్ రొట్టె ఉంది, నీకు తినిపిస్తా కదా, రొట్టె ఇస్తా కదా అని చెప్పి రొట్టె ఇస్తాం. కానీ మరి తీసుకెళ్ళి రాయేతి ఇవ్వంగా. ఓకే, బాగా వినండి ఒకసారి. చేపను అడిగితే పామునైతే ఇవ్వంగా, చేపనే ఇస్తాం. బాగా వినండి ఒకసారి. ఇది చెప్పి
తండ్రి కుమారుల సంబంధం గురించి మాట్లాడి మీరు చెడ్డవారై ఉండి అన్నాడు ఒకసారి మాట. ఓకే, మనం మంచితనం గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు, ఏ తండ్రి తన పిల్లలకు చేప అడిగితే చేప ఇస్తాడు, పామునివ్వడు. ఆయన చంపేసే, కాటేసే, విషం ఎక్కిచ్చే పామునైతే ఇవ్వడు. తినలేని, కొరకలేనటువంటి ఒక రాయినైతే ఇవ్వడు. తినదగినటువంటి రొట్టె ఇస్తాడు. వాళ్ళ స్తోమతను బట్టి, స్థాయిని బట్టి అడిగింది ఇవ్వలేకపోవచ్చేమో కానీ బట్ రొట్టె ఇస్తాడు. తినదగిన దాన్నే ఇస్తాడు, పెలటబుల్ విషయాన్నే ఇస్తాడు. తర్వాత చూడండి ఒకసారి, విషయం ఏంటంటే ఈ తండ్రి కొడుకుల సంబంధం గురించి మాట్లాడిన వెంటనే నెక్స్ట్ చూడండి ఒకసారి, కంటిన్యూ. మీరు చెడ్డవారై ఉండి, మీరు చెడ్డవారు. ఓకే, ఇక్కడ వినండి ఒకసారి. చెడ్డవారు అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ? మనం అందరము కూడా ఈవిల్ ఇంపల్స్ అంటాం. అనండి ఒకసారి మాట. ఈవిల్ ఇంపల్స్కి మనం ఎవ్వరం అతీతులం కాదు. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరో అతిథులు కాదు. దావీదు లాంటి వాళ్ళు కావచ్చు, మోషే లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈవిల్ ఇంపల్స్ అనగా పాప స్వభావము లేదా పాప స్పృహ లేకపోతే పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క లాగడం అంటాం. పాపం వైపు లాగే ఒక 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 ఇంపల్సివ్ ఫోర్స్ అనేది లోపల పనిచేస్తూ ఉంటుంది. ఒక నియమం ఒకటి పనిచేస్తుంటుంది. లైక్ ప్రతి చోట నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక వస్తువు పైకి వేస్తే మళ్ళీ కింద పడినట్టుగా ఆ కిందికి లాగే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుందో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నట్టుగానే మనందరం కూడా ఈ పాపానికి సంబంధించినటువంటి ఆ యొక్క లాగడం అనేది ఉంది. దీన్నే ఏమంటాం అంటే చెడ్డవారైన మీరు అంటాం. బాగా వినాలి. చెడుతనము, ఈవిల్ ఈజ్ డిఫరెంట్, సిన్ ఈజ్ డిఫరెంట్. ఈవిల్ వేరు, సిన్ వేరు. ఓకే, మరొకసారి ఏం చెప్పాను నేను? ఈవిల్ వేరు, సిన్ వేరు. ఓకే, ఇప్పుడు నోవహు జలప్రలయం వచ్చేసరికి జనులు పాపులయ్యారని లేదు అక్కడ. జనుల యొక్క దుష్టత్వం, ఈవిల్ ఏమైందట, భూమి మీద విస్తరించిందట. సొదొమ గొమొర్రాలు నాశనం చేసేటప్పుడు అక్కడ వారి యొక్క దుష్టత్వం విస్తరించిందట. తర్వాత ఇంకా నినివే ప్రజలు, వారి యొక్క దుష్టత్వం, ఈవిల్ విస్తరించడం వేరు, పాపం విస్తరించడం వేరు. ఈవిల్ అంటే దీన్నే యాకోబు పత్రిక భాషలో మాట్లాడితే దురాశ అని పదం పెడతాడు అక్కడ. ఏమన్నాడు? దురాశ. ఈవిల్ అనేది ఒక నేచర్. ఈవిల్ అనేది ఏంటిది? నేచర్. పాపం చేసి ఒక పాపం అనేది ఒక క్రియ, ఆజ్ఞని అతిక్రమించడాన్ని పాపం అంటాం. దురాశ గర్భము ధరిస్తుందట. ఈవిల్ గర్భము ధరించి సిన్ని కంటది, పాపాన్ని కంటది. అయితే పాపం అనేది పుట్టక ముందే ఇది పాపం నుంచి మనిషి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది, పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను మారాను అని నీకు అనిపిస్తే, బాగా వినండి ఒకసారి, నేను మారాను నీకు అనిపించిన తర్వాత ఇక నాలో ఉన్న ఈవిలే లేదనుకుంటే పొరపాటు. ఈవిల్ ఇంపల్స్ నుంచి మనం రోజు యుద్ధం చేయాల్సిందే. అయితే ఏ ఈవిల్ తనలో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు మాత్రమే. దేవుడు మంచివాడై ఉండగా చెడ్డవారైన మీరు మీ పిల్లలకి, చెడ్డవారైన మీరు మీ పిల్లలకి మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ పరలోకపు తండ్రి, మంచి తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులనే ఇస్తాడు. మంచి ఈవులను ఇస్తాడు అని ఇక్కడ రాస్తుంది. లూకాసు వార్తలో సేమ్ ఇదే టాపిక్లో కంటిన్యూషన్లో పరిశుద్ధాత్మనిస్తాడు అని రాస్తుంది. ఓకే, ఇక్కడ ఏమని రాస్తుంది? ఇక్కడనేమో మనకేమో మంచి ఈవులను ఇస్తాడని రాస్తుంది మత్తయి సువార్తలో. అదే లూకాసు వార్తలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, తట్టు ప్రతివానికి తీయబడును, వెదకు ప్రతివానికి దొరుకును అని చెప్పిన తర్వాత మీరు మీ పిల్లలు రొట్టెని అడిగితే రాయితనిస్తారా, లేకపోతే చేపను అడిగితే పామునిస్తారా? ఇవన్నీ చెప్పి మీ పరలోకపు చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవును నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని రాస్తుంది. ఆ ఆత్మ ఫలమే మంచితనం. అనండి ఒకసారి. ఆ ఆత్మ మనల్ని మంచివారుగా మారడానికి మనల్ని ఎంపవర్, శక్తిమంతుల్ని చేస్తుంది అన్నమాట. అయితే చూడండి ఒకసారి, మన కంటిన్యూషన్ చేద్దాం ఒకసారి, కాంటెక్స్ట్ చూద్దాం ఒకసారి. అయితే పరలోకపు తండ్రి మంచి ఈవులను ఇస్తాడు కాబట్టి మనుషులు మీకు ఏమి వలెనని మీరు కోరుతారో అలాగుననే మీరు కూడా వారికి చేయండి
అంటే తండ్రి తన కుమారుడి గురించి ఆలోచించేటప్పుడు, ఒక తండ్రి తన బిడ్డ గురించి ఆలోచించేటప్పుడు ఎట్లా మంచివే ఇద్దామని ఆలోచిస్తాడో దాన్ని బట్టి దాన్ని మెన్షన్ చేస్తూ, అంటే మనం మంచివే ఇచ్చే ప్లేస్ ఎక్కడ ఉందంటే ఏ పగలు పెట్టుకోం, ఏ ద్వేషం పెట్టుకోం, ఏదేమైనా సరే పిల్లలకు మాత్రం ఏం చేస్తాం, వాళ్ళు అట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళు మాట విన్నా వినకపోయినా ఏం చేస్తాం, మంచిగా ఇస్తాం కదా. మీలో ఉన్న చెడుతనాన్ని అధిగమించడం కోసం ఈ ప్రిన్సిపల్ని నేర్పిస్తున్నాడు ఆయన. మంచితనము అనేది మనం ఫలించడం కోసం ఏం చేయాలో చెప్తున్నాడు. గమనించండి ఒకసారి, ఆ యొక్క గోల్డెన్ రూల్ దగ్గరికి ఎలా వచ్చామో, ఎలా నడిపించబడుతుంది. ఆ 7వ అధ్యాయం అంతా కూడా ఆ గోల్డెన్ రూల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గమనించండి ఒకసారి. మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా, ఓకే, మంచి ఈవులను మీ పిల్లల కోసం ఇస్తారు కదా, అలాగే మీరు మీ తోటి వారికి, మీ పొరుగు వారికి, వారు మీకు ఏమి చేయని ఉద్దేశించుదురో దానినే వారికి, దానికి ముందు మీరు ఇవ్వండి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. కంటిన్యూ మరొకసారి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము నయున్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. చూడండి ఒకసారి, ఇందాక హిలేల్ గురించి మాట్లాడుకున్నాం కదా, దిస్ ఈజ్ ద హోల్ తోరా అన్నాడు ఆయన. ఇక్కడ యేసు ప్రభు ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ని మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు. ఆయన కూడా ఒక రబ్బీ. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే, ఇది ద సమ్అప్, లేకపోతే ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క సారాంశం అంటే ఇది ఏంటది, మీరు ఇతరులు మీకేం చేయాలని మీరు ఉద్దేశిస్తారో దాన్ని ఇతరులకు చేయండి. ఇదేంటిదట, దేవుని వాక్యం యొక్క సారాంశం. ఎంత భక్తి చేసాం, ఎంత చేసాం అన్నీ పక్కన పెడితే ఈ ఏరియాలో ప్రాక్టీస్ చేస్తుంటే యువర్ బ్యాప్టిజం ఈజ్ రియల్ బ్యాప్టిజం. ఓకే, ఇదొక్క మాట నేర్చుకొని ఈ ఒక్క మాటని అనుక్షణం ప్రాక్టీస్ చేస్తే చాలు, యు ఆర్ ద గుడ్ పర్సన్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. గుడ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవు అయిపోతావు. ఆమేన్. అర్థమైంది కదా. ఇది డైలీ ఫైట్ చేసే ఏరియా, ఇది డైలీ ప్రాక్టీస్ చేసే విషయం. ఇది ఇక ఇంతకంటే పెద్ద పెద్ద రూల్స్ ఏమీ లేవు, లేకపోతే ఇంకా ఇంతకంటే లోతైన సంగతులు ఇంకేమీ లేవు. అవన్నీ దాని గురించే మాట్లాడతాయట. ఇతరులు నీకు ఏం ఉద్దేశిస్తావో దాన్నే వాళ్ళకి చెయ్యి. అంతేగాని ఆ ఇతరులు ఏం చేయడం నువ్వు ద్వేషిస్తావో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోకు. ఓకే, కంటిన్యూ చేద్దాం ఒకసారి. అయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. దీన్ని ఇరుకు ద్వారం అని కూడా పిలుస్తున్నాడు. దీన్ని ఇతరులు మనకేం చేయకూడతామో అదే చేయడం. అవతలోడు ఒక మాట అంటే ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేయాల్సిందే. ఎక్కడో ఇస్తాం, ఎలాగిస్తాం, ఎప్పుడెప్పుడు ఇవ్వాలా ఇచ్చేదాకా నిద్ర పట్టదు. ఓకే, సేమ్ అదే మనకు జరిగితే మళ్ళీ మనమే తట్టుకోలేం. మళ్ళీ చూడండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటే, దీన్ని ఇరుకు ద్వారం అంటాం. ఇది చాలా సంకుచితమైంది. దీన్ని దొరికించుకోవడమే, దీన్ని గుర్తుపట్టడమే కష్టం. ఈ దారి ఎక్కడుందో కూడా దొరకదట. ఈ దారి కోసం, ఈ దారి దొరకక కళ్ళు మూసుకుపోతాయి మనకి. మన కంటికి కనపడదు ఆ దారి. ఇది ఆత్మ సంబంధమైన దేవుని వాక్యానుసారమైన వాక్య సారాంశమైనటువంటి దారి. చదువు ఒకసారి మళ్ళీ. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనమునకు పో ద్వారము, నాశనానికి పోయే ద్వారం. మిగతా ద్వారం ఏదైతే ఉందో ఆ దారి నాశనానికి వెళ్ళే దారి. ఇక్కడ ఇప్పటిదాకా దిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షనల్ థింగ్. ఏది, ఇతరులు మీకు ఏమి ఇష్టపడతారో దాన్నే వాళ్ళకి చేయండి అనేది ఇప్పటిదాకా అదొక ఆజ్ఞ, ఆప్షనల్ అనుకున్నా. ఇప్పటి నుంచి అది ఆప్షనల్ నాకు కనపడదు. అదొక కమాండ్మెంట్, ఆజ్ఞ, సలహా, సూచన కాదు. ఇతరులు మీకు ఏం ఉద్దేశిస్తారో, సంతోషిస్తారో, ఏం చేస్తే మీరు సంతోషిస్తారో దాన్నే వారికి చేయండి. అయితే ఈ చేయడం చేయకపోవడం అనేది ఇదేదో ఆర్డినరీ విషయం కాదు, లేకపోతే ఒక సలహా సూచన కాదు. ఇట్ ఈస్ అ కమాండ్మెంట్. ఒకవేళ అది చేయకపోతే అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడా, నాశనానికి తీసుకెళ్తుంది అంటాడు. ఇది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది ఆ తర్వాత ఆలోచిద్దాంలే. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే మాట. రేపు చూద్దాం, రేపటి నుంచి నేను నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు 5784 5785 నుంచి నేను ఎలా ఉంటానంటే ఇక్కడ రాసినట్టు ఉంటాను. లేదు 2024 ఇక్కడ దాకా ఏదో అయిపోయింది 2025
5 జనవరి 1 నుంచి ఉందాం. పోస్ట్ పోన్ చేయడానికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడే మారు మనసు పొందాలి. ఇప్పుడే రక్షణ దినం. ఎప్పుడు? నేడే, ఇప్పుడే రక్షణ దినం. ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే రక్షణ దినం. తర్వాత చదవండి ఒకసారి. ఇరుకు దారులను ప్రవేశించండి, నాశనానికి పోయే ద్వారం విశాలము, ఆ దారి ద్వారము వెడల్పును విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు. ఈ ప్రపంచంలో అనేకులు పోతూ ఉంటారు, మెజారిటీ అటే పోతుంటారు. అందరు అటే పోతున్నారు, నేను కూడా పోతున్నా అంటాం. అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్తున్నాం అనుకుంటాం, పొరపాటు చేస్తున్నాం. దేవుని చిత్తం చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆమె అనండి గట్టిగా చదువు ఒకసారి, కంటిన్యూ. ఇంకా దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన. కొంచెం కొద్దిగా ఇరుకు ద్వారంన విశాలమైన త్రోవ, ఈ కాంటెక్స్ని దాంట్లో నుంచి బయటికి లాగామనుకోండి, అదొక సపరేట్ సర్మన్ అయిపోద్ది, ఆ సపరేట్ టాపిక్ అవుద్ది. కానీ ఆ టాపిక్ ఇంకేదో టాపిక్ గురించి మాట్లాడట్లేదు. ఇతరులకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో అదే వాళ్ళకి చెయ్యి, దాని కంటిన్యూషనే. కొత్తగా ఏం చెప్పట్లేదు. ఆ ఒక్కదాని చుట్టే అన్ని, నీ కంట్లో దూలము, నీ సహోదరుని కంట్లో నలుసు, అది వేరే టాపిక్ కాదు, ఇదే టాపిక్. ఓకే, సో అడుగుడి మీకు ఏమన్నా, వెతుకుడు మీకు దొరుకును, అది వేరే టాపిక్ కాదు, అది కూడా ఇదే టాపిక్. తర్వాత చూడండి ఒకసారి కంటిన్యూషన్. ఇక్కడ మరొకసారి అబద్ధ ప్రవక్తలను గూర్చి, అబద్ధ ప్రవక్తలు అనే టాపిక్ వచ్చింది కదా. అబద్ధ ప్రవక్తలు అంటే ఇంకేంటో కాదు, ఇది కాక వేరే 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 విషయాల్ని ఎంఫసైజ్ చేసి, వేరే విషయాల్ని సెంటర్లో పెట్టి, వేరే విషయాల్ని హైలైట్ చేసే వాళ్ళందరినీ అబద్ధ ప్రవక్తలు అంటాం. ఈ టాపిక్ మాత్రమే తారా సారాంశం, దేవుని ధర్మశాస్త్ర, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం అని చెప్పబడితే, అది కాక వేరే విషయాలు ఏం చెప్పినా దాన్ని ఏమంటాం? అబద్ధం అని అంటాం. సో అబద్ధ ప్రవక్తలని గురించి జాగ్రత్తగా ఉండండి. అబద్ధ ప్రవక్తలు ఏదేదో సువార్తని చెప్తారు, ఇంకేదేదో చెప్తారేమో. ఈ కాన్సెప్ట్, ఈ చిన్న విషయాన్ని, ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని చెప్పని ప్రతి ఒక్కరూ నిన్ను తప్పుదారిలోకి తీసుకెళ్తారు. ఇరుకు ద్వారంలో ప్రవేశించండి, ఇది ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. అయితే విశాలమైన ద్రోవలోకి ఇదిగో అటు వెళ్ళిపోదాం, ఇటు వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూ ఉంటాం. జాగ్రత్తగా రండి ఒకసారి. అబద్ధ ప్రవక్తల నుంచి జాగ్రత్తగా ఉండండి. కంటిన్యూ. వారు గొర్రెల చర్మములు వేసుకుని, గొర్రెల చర్మం వేసుకుని నీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. ఓకే, క్రూరమైన తోడేళ్ళు అంటే ఈ క్రూరత్వం అనేది ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం సాఫ్ట్ అయిపోతాం. యాక్చువల్గా క్రూరమైన మైండ్ ఏదైతే ఉందో అవతల వాళ్ళు ఏం చేస్తే దానికి కొంచెం ఎక్కువనే చేయాలి. ఒక దెబ్బ కొడితే 2 కొట్టాలి, ఒక మాట అంటే 2 మాటలు అనాలి. సో చాలా క్రూరమైనటువంటి స్వభావం. మీకు విషయం చెప్తాను చూడండి ఒకసారి. వేరే ఎవరైనా సరే ఏదైనా దేశస్తులు ఏదైనా చేశారనుకోండి, వాళ్ళు చాలా గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని మేమే చేసాం దీన్నని గట్టిగా చెప్తారు. తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ ఎవరైనా చెప్తారు. కానీ ఇజ్రాయెల్ ఏదైనా చేసినా దాని గురించి కూడా మాట్లాడరు. దే డోంట్ సెలబ్రేట్ దేర్ ఎనిమీస్ డిఫీట్. శత్రువు యొక్క ఓటమిని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోరు. ఎందుకు తెలుసా? యాక్చువల్గా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. అది తప్పని పరిస్థితుల్లో ఎవరైతే పిన్ పాయింట్ చేసి వాళ్ళు మాత్రమే ఈ కీడు జరుగుద్ది, కానీ మొత్తం అందరినీ నాశనం చేయరు. గమనించండి ఒకసారి, ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించాలి. తర్వాత చూడండి ఒకసారి. ఈ క్రూరత్వం అనే దాన్ని తప్పించుకోవడానికి ఈ ఆజ్ఞలు మనకి హెల్ప్ చేస్తాయి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క హార్డ్నెస్ ఏదైతే ఉందో దాని నుంచి మనం సాఫ్ట్గా తయారు చేయబడతాం. తర్వాత చూడండి ఒకసారి కంటిన్యూ. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఎలా తెలుస్తుందట? ఫలము అనండి ఒకసారి. వారి ఫలము వలన వారెవరో తెలుస్తుంది. అయితే ఆత్మఫలం ఏమనగా దేని గురించి మాట్లాడుకున్నాం మనం? మంచితనం అనండి ఒకసారి. ఆ మంచితనము అనే మంచితనం ఏంటంటే, నీవు ఇతరులకు దేవుని చేత మంచి వాళ్ళం అనిపించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తున్నాడు. ఆ ఆత్మ సహాయం ఏంటంటే దేవుని ఆజ్ఞలు అనుసరించే వ్యక్తులుగా మారుస్తున్నాడు. గమనించండి ఒకసారి. ఆజ్ఞాతిక్రమం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం నుండి తప్పించే పునరుత్థాన శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడు. అంటే క్రీస్తు యేసును మరణములో నుండి, అనగా మరణములో నుండి
మరణించినటువంటి యేసు ప్రభును తిరిగి లేపడానికి ఆయన శరీరంలో నివసించిన పరిశుద్ధాత్ముడు మీ రక్తమాంసాల్లో నివసిస్తే మీరు కూడా మరణమునకు చావునకు లోనైన మీ శరీరాలు కూడా తిరిగి లేస్తాడు, లేపబడతాయి. లేకపోతే లేపడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చూస్తాం. అంటే పరిశుద్ధాత్ముడు రిజరెక్షన్ పవర్ ఇస్తాడంటే అర్థం ఏంటి అంటే అసలు ఆ మరణం ఎందుకు వచ్చింది? ఆజ్ఞని అతిక్రమించడం వలన మరణం వచ్చింది కదా. అయితే ఆజ్ఞని అనుసరించే వారినిగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్మని పనేంటి? ఆజ్ఞాతిక్రమం పాపము, అది మరణానికి తీసుకెళ్తే ఆజ్ఞను అనుసరించడం ద్వారా జీవంలోకి వెళ్తాం. ఆ జీవమునిచ్చే పునరుత్థాన శక్తిని ఒక్కసారి ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి. ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా పరిశుద్ధాత్మను మంచి దేవుడు లేకపోతే పరమ తండ్రి మంచివాడు అనుకున్నాం కదా, ఆయన తన ఆత్మని మనలో పెడతాడట. నా కట్టడలను అనుసరించు నా కట్టడలను అనుసరించే వారినిగా, నా విధులను గైకొనే వారినిగా మిమ్మల్ని చేస్తాను. ఓకే, వాళ్ళ ఫలమును బట్టి వాళ్ళు ఏ చెట్టో చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని మామూలుగా అయితే కొంతమంది నువ్వు రక్షణ పొందావా అని అడుగుతారు, లేకపోతే నువ్వు రక్షణ పొందింది ఎప్పుడు అని అడుగుతారు, ఇట్లా బాప్తిసం ఎప్పుడు తీసుకున్నావు, నువ్వు ఆత్మ నింపుదల పొందావా అని అడుగుతారు, పరిశుద్ధాత్మ నింపుదల పొందావా, పరిశుద్ధాత్మను పొందుకున్నామంటానికి కొన్ని సూచనలు అడుగుతారు. సరే, అన్ని సూచనలు పక్కన పెడితే అసలైన సూచన ఒకటి ఉంది. ఏంటా సూచన? పరిశుద్ధాత్మ ఫలం ఏంటట? అసలైన ఫలం ఏంటట? అసలైన సెంట్రల్ గోల్డెన్ రూల్ ఏం చెప్తుంది? నీవు ఇతరులకు ఏమి ఇతరులు నీకేం చేయడం నువ్వు ఇష్టపడతావో దాన్ని ఇతరులకు నువ్వు చేయాలి, ఇతరులు ఏం చేయడం నువ్వు ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయొద్దు. సో ఈ గోల్డెన్ రూల్ని ఫలించిన వారు వారి ఫలాన్ని బట్టి వాళ్ళెవరో ఏ చెట్టో చెప్పాలి. మీకు ఒక విషయం తెలుసా? ఏ చెట్టుకి సొంత పేరు ఉండదు. ఏ చెట్టుకు కూడా చెట్టుకు పేరు ఉండదు. ఆ చెట్టుకు ఎవరి పేరు ఉంటుంది? దాని ఫ్రూట్ పేరు ఉంటుంది. అది ఏ ఫలం ఫలిస్తే దాని పేరు అది ఉంటుంది. అయితే మంచితనము అనే ఫలం ఫలించాలి అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాం. పరిశుద్ధాత్ముడు ఎంపవర్ శక్తిని ఇస్తాడు. గమనించండి ఒకసారి, కంటిన్యూమా. వారి ఫలమును బట్టి చదవండి. మీరు వారిని తెలుసుకుందురు, వారి ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. తర్వాత ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను ఏరుకొన పండ్లకైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు నుంచి మంచి ఫలం ఫలిస్తుంది. పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలించనేరదు. తర్వాత మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. తర్వాత ఫలములు ఫలింపని ప్రతి చెట్టు. ఓకే, బాగునండి. మంచి ఫలము, మంచితనము అనే ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో. యూనో, మంచి ఫలం ఫలించని చెట్లు, మొండ్ల చెట్లు అన్నాడు ఇందాక, పల్లేరు అని రెండు చెట్ల గురించి మాట్లాడాడు. ఆ చెట్లతో చేసే పని ఏంటంటే వాటిని అగ్నిలో వేయడానికి తప్ప అవి ఎందుకు పనికిరావు. అనగా వాటితో హీట్ జనరేట్ చేయడము, లేకపోతే వాటితో వంటకి తప్ప ఇక అవి ఎందుకు పనికిరావు అనమాట. కాల్చబడ్డానికి తప్ప ఎందుకు పనికిరావు. అందుకనే వాటిని ఏమంటున్నాడు? అవి అగ్నిగుండానికి వెళ్తాయి. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరుకబడి అగ్నిలో వేయబడును. తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇంకా కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుంటారు. తర్వాత ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం. తండ్రి చిత్తం అంతా తండ్రి వాక్యం అయితే ఆ వాక్యము, ప్రవక్తలు, ధర్మశాస్త్ర గ్రంథం అంతటి సారాంశము. నీవు ఇతరులు నీకు ఏం చేయగోడతారో దాన్ని ఇతరులకు నువ్వు చెయ్యి. ఇతరులు నువ్వు ఏం చేయడం నువ్వు ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయకు. ఇది సారాంశం, ఇది దేవుని చిత్తం. ఇది చేయని ప్రతి వాడు, ఒకవేళ దయ్యాలు వెళ్ళగొట్టిన వాడైనా, అద్భుతాలు సూచక్రియలు చేసేవాడైనా,
అర్థమవుతుంది నేను మాట్లాడేది. చదవం ఒకసారి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, నేను ఎరుగను మిమ్మల్ని, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నా మాటలు విని చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని. మళ్ళీ ఇంకో టాపిక్ వచ్చింది. ఈ మాట, ఈ పని చేసేవాడు ఏం చేస్తున్నాడట? ఇల్లు ఏం చేస్తున్నాడట? బండ మీద ఇల్లు కట్టుకుంటున్నాడట. తర్వాత చదవమా. కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. అలా కట్టుకున్నవాడు, బండ మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు, వాని పోలి ఉన్నాడు. తర్వాత వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను. ఒక్కసారి ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. గాలి విసిరెను అనండి ఒకసారి. గాలి ఎటు నుంచి ఎటు వస్తుంది? అడ్డంగా వస్తుంది. గాలి అడ్డంగా వస్తుంది. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. వరద ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచి వస్తుంది. ఇట్లా రాదు వరద. ఓకే, లాజికల్లీ ఫస్ట్ కింది అన్నీ నిండుకుంటూ వస్తుంది, అప్పుడు కానీ కిందకి ఓకే. సో వరద కింది నుంచి వస్తుంది, వర్షం పైనుంచి వస్తుంది, గాలి సైడ్ నుంచి వస్తుంది. మూడు వైపులు అన్నమాట. మూడు దిక్కుల సమస్యలు. నువ్వు బండ మీద కట్టుకున్నా వస్తాయి, ఇసుక మీద కట్టుకున్నా వస్తాయి. అంటే ఇద్దరికీ సమస్యలు వస్తాయి. ఇద్దరూ గాలి వాన మరియు ఆ యొక్క వరద చేత కొట్టబడాల్సిందే. అయితే బండ మీద కట్టుకున్నోడు స్థిరంగా ఉంటాడు. అదే ఇసుక మీద అంటే ఏంటి తెలుసా? ఇల్లు కావాలి మాకు, కానీ ఎలా ఉండాలంటే టెంపరీ, ఏదో అప్పటికప్పుడు అయిపోవాలి మనకి. సో ఇసుక మీద ఎందుకు కడతాడు ఇల్లు ఎవరైనా? పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ద టెంపరీ ప్రాబ్లం ఏమో టెంపరీ, సమస్య చిన్నది, సొల్యూషన్ ఏమో పెద్దది తీసుకుంటాం. సో పర్మనెంట్ సొల్యూషన్ అయిపోవాలి మాకు. ఇల్లు కట్టేసేస్తారు. ఎక్కడ కట్టారు? ఇప్పుడు ఇల్లు కూలగొడుతున్నారు, లేకపోతే సోన్సో విషయాలన్నిటికీ కారణం అదే కదా. చూడండి ఒకసారి. అంటే లాంగ్ టర్మ్ థింక్ చేయలేకపోవడం, లేకపోతే లాంగ్ టర్మ్ ఆలోచన లేకపోవడం. గమనించండి ఒకసారి. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బండ మీద కట్టుకోవడం మరియు ఇసుక మీద కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇసుక మీద ఎవరైనా ఇల్లు ఎందుకు కట్టుకుంటారు? టెంపరీగా, నాకు ఇప్పటికిప్పుడు సొల్యూషన్ దొరకాలి నాకు. అంటే అవతల వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం. ఇరుకు ద్వారం దాకా నేను చూడను, అది ఎక్కడుందో వెతకను. ఆ దేవుని చిత్తం అనబడుతున్న అది ఎక్కడుందో నేను వెతకను. ప్రస్తుతం ఏ దారి కనబడితే ఆ దారిలో వెళ్ళిపోదాం. అందరు వెళ్తున్నారు కాబట్టి మనం వెళ్ళిపోదాం. ఓకే, అందరు పోయే దారిలో విశాలమైన దారి, అందరూ పోతున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళిపోదాం. సో అలా వెళ్దామని చెప్పి బయలుదేరుతాం. గమనించండి ఒకసారి. బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎవరట? కట్టుకోవడం అంటే అర్థం ఏంటో చూడండి ఒకసారి. ఇది కూడా ఆ సెంట్రల్ రూల్, ఆ యొక్క ఏం చెప్పాను ఇందాక, గోల్డెన్ రూల్ అనేది దేని గురించి మాట్లాడుకున్నామో దానికి కనెక్ట్ అయిన విషయమే. కంటిన్యూ చేయండి ఒకసారి, మళ్ళీ చూడండి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడినది గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు అనగా ఇతరులు నీకేం చేయగోరుతావో దాన్ని ఇతరులకు చేయాలి, ఇతరులు నీకేం చేయడం ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయొద్దు అనే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద కట్టేసుకుంటున్నాడు. తర్వాత బుద్ధిహీనుని పోలి ఉన్నారు. తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పది. తర్వాత యేసు ఈ మాటలన్నీ చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపోయి ఏలైనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను. చాలు. ఇక్కడ ఈ 7వ అధ్యాయం అంతా చదివాం మనం. ఇదంతా కూడా ఒకే ఒక సెంట్రల్ గోల్డెన్ రూల్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రతి టాపిక్, ప్రతి అంశం, కంట్లో దూలము లేకపోతే కంట్లో నలుసు అన్న, లేకపోతే తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడును ఆ మాట చెప్పిన, లేకపోతే
ఇంకేం మాట్లాడుకున్నాం, ఇరుకు త్రోవ, విశాలమైన త్రోవ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, బండ మీద లేకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకోవడం దాని గురించి మాట్లాడినా, ఇవన్నీ కూడా ఒకే అంశం గురించి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఇవి డిఫరెంట్ సినారియోస్, ఇవన్నీ కలిపి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ ఒక్కటి చేయడం ద్వారా దేవుని దృష్టికి మంచి వారం అనిపించుకుంటా. ఏం చేస్తామట? దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కూడా మంచివారం. ఈ పని చెప్తే లేకపోతే ఈ మాట చెప్తే ఎవరన్నా ద్వేషిస్తారా మనల్ని? లేకపోతే ఏ మతస్థులన్నా ఈ మాటను ద్వేషిస్తారా? ఇతరులు నీకు ఏమి చేయకూడదని నువ్వు ఇష్టపడవో దాన్ని ఇతరులకు చేయకు. ఇతరులు నీకేం చేయాలని ఇష్టపడతావో దాన్ని ఇతరులకు చెయ్యము అని చెప్పే మాటని ఏ సిస్టమ్ అన్నా వ్యతిరేకిస్తుందా? లేకపోతే ఎవరన్నా దీని గురించి చెడ్డగా మాట్లాడతారా? ఇది మంచిది కాదని చెప్పరు కదా. కానీ దీనికి విరోధంగా వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న ఈవిల్ ఇంపల్స్ని బట్టి మాత్రం వెళ్తారు. వాళ్ళ మతాన్ని బట్టో వాళ్ళ మార్గాన్ని బట్టో కాదు, కానీ వాళ్ళలో ఉన్న ఈవిల్ ఇంపల్స్, ఈవిల్ని బట్టి వెళ్తారు. ఆ ఈవిల్ ఇంపల్స్ అనేది అదొక నేచర్, అదొక స్వభావం, అదొక లోపల ఉండే ఒక తత్వం, అది ఒక గుణము, ఒక లక్షణం అంటారు దాన్ని. ఈ గుణము, లక్షణము, తత్వము అని ఇది ఏం చేస్తట? గర్భము ధరించి పాపం అనే క్రియల్ని కంటుంది. ఆ క్రియలు మరణం వైపు నడిపిస్తాయి. ఆ మరణం నుండి జీవంలోకి నడిపించడానికి దేవుడు తన ఆత్మని మన యందు ఉంచాడు. ఆ ఆత్మ మనల్ని మంచి ఫలం ఫలించడం కోసం. అయితే ఆత్మ ఫలం ఏమనగా మంచితనం. మరొకసారి అందామన్నమాట. అయితే ఆత్మఫలం ఏమనగా మంచితనం. దేవునికి స్తోత్రం. ఈ మంచితనం గురించి నెక్స్ట్ వీక్ మనం ఇంకా కొంచెం డీటెయిల్గా లేకపోతే ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచితనం అనే మాటని హీబ్రూ భాషలో ఖసెద్ అంటారు. అనండి ఒకసారి. ఖసెద్ అంటే యాక్చువల్గా గ్రేస్ అని అర్థం. 136 కీర్తనలు ఆయన కృప నిరంతరం ఉండుననుందా? ఆయన కృప నిరంతరమును. యాక్చువల్గా దానికి అర్థం ఏంటంటే మన ఈ క్రొత్త నిబంధన భాషలోనికి అనగా ఈ యొక్క మంచితనము అనే మాట దగ్గర హీబ్రూ భాషలో ఖసెద్ అని రాసి ఉంటుంది. దాని గురించి ఇంకా వివరంగా నెక్స్ట్ వీక్ మాట్లాడుకో. దేవుని గుణాన్ని మనలో నుంచి కోరుకుంటున్నారు, రిఫ్లెక్షన్ని లేకపోతే ఆ యొక్క గుణాశయాలు ప్రచురించడానికి సంబంధించిన ఫలము ఫలించడం గురించి ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నాం. అందరూ లేచినప్పుడు ఒకసారి మనము ఏ ఏరియాలో దీన్ని ప్రాక్టీస్ చేయాలో కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు, ఇవి మనల్ని నాశనం వైపు నడిపించవు, ఇవి మనల్ని జీవం వైపు నడిపిస్తాయి. ఈ యొక్క అద్భుతమైనటువంటి గోల్డెన్ రూల్, ఇది ఇరుకుగా కనపడుతుంది కానీ చాలా విశాలమైన త్రోవ, అది జీవం వైపు నడిపిస్తుందట. ఇతరులు నీకు ఏం ఇష్టపడతావో దాన్ని ఇతరులకు చేయాలి. ఇతరులు నీకు ఏం చేయడం ద్వేషిస్తావో దాన్ని ఇతరులకు చేయొద్దు. ఇది కాక వేరేవన్నీ కూడా అబద్ధ బోధకులని లేకపోతే ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి విరుద్ధమైన విషయాలని మనం వింటున్నాం. వాటన్నిటిని బట్టి ప్రాక్టీస్ కోసం ఎక్కడెక్కడ నేను చేయాలో ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి తలలు వంచి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. దేవానైనా మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అత్యంత ప్రధానమైనటువంటి మాటను ఈ దినం మా ముందు బయలుపరిచారు. ఇదిగో మా ముందుకు తీసుకొచ్చారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నానైనా. ఇదిగో ఈ సమయంలో మా ఆలోచనలు, మా యొక్క తలంపులు మీ ముందు పెడుతున్నాం. దేవా, మా యందు శుద్ధ హృదయం కలుగజేయండి. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క అసలైనటువంటి ఈ ఆజ్ఞను మేము ఎలా అనుసరించాలో, దాంట్లో ఎలా కొనసాగాలో మాకు బోధపరచండి నాయన. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరం ఒక్కసారి పరీక్షించుకుందాం. ఇంతకుముందు మనం ఎలా జీవించామో, ఎలా ఆలోచించామో కాదు, కానీ ఇక నుండి ఈ యొక్క అత్యంత ప్రధానమైన ఈ గోల్డెన్ రూల్ని మనం పట్టుకొని దేవుని సన్నిధిలో మనం ప్రయాణం చేద్దాం. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మా ఆలోచనలు, మా తలంపులు మీ ముందు తేటగా ఉన్నాయి. హృదయములను, అంతరింద్రియములను పరిశోధించి మా దేవా, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఇదిగో ఏం చేయాలని నేను కోరుకుంటానో, ఇతరులు నాకేం చేయాలని నేను ఆశపడతానో, చేయలేదని చెప్పి ఇన్ని రోజులు టెన్షన్ పడుతున్నాను. అయితే ఇప్పుడు ఇదిగో నేనే వారికి మేలు చేయాలని ముందు నాకు బోధపరిచినందుకు స్తోత్రం నాయన. ఇదిగో ఏం చేయడం ఇష్టపడమో దాన్ని మేము చేయకుండా ఉండటానికి తీర్మానం చేసుకోవడానికి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఎస్ లార్డ్, మాటల్ని మన హృదయాల్లో నింపుకుందాం. అన్మెరిటెడ్ ఫేవర్ నాకు ఉండాలని ఆశపడతా. ఏ లెక్క పెట్టకుండా
అన్నీ నాకు రావాలని ఇష్టపడతాం. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడునని చెప్పబడుతుంది. ఏ కొలత అయితే నువ్వు ఆశపడుతున్నావో ముందు ఆ కొలత ఎక్కడ కొలవలసి ఉందో దాన్ని కొలవాలి. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి దేవా, స్తోత్రునైనా ఏకీభవించి మీ వాక్యమును ధ్యానించడానికి, గ్రహించడానికి మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం నాయన. మీకే వందనాలు. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. దేవా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. మీకే వందనాలు. మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ కార్యములు ఒక్కొక్కరి జీవితాల్లో స్థిరపరచండి. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ మీ వాక్యం నెరవేర్చబడుతుందో, ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొను అని ప్రార్థన హేయము అన్నారు. ఇదిగో మేము ఈ రోజున మీ మాటలు గ్రహించి ధర్మశాస్త్రం ప్రవక్తల సారాంశం అని చెప్పబడుతున్న ఆ మాటని ధ్యానించడానికి కృపనిచ్చారు. ఇదిగో సూటిగా, తేటగా, స్పష్టంగా, వివరంగా నాతో మాట్లాడారు ఆయన. ఇదిగో ఇది నన్ను జీవంలోకి నడిపిస్తుందని చెప్పారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో మేము ఎక్కడెక్కడైతే డిస్ట్రక్టివ్ వేలో ఉన్నామో, ఇదిగో మేము డిస్ట్రక్షన్ మా జీవితాల్లో మేము కలిగి ఉన్నామో, ఈ రోజు నుండి మమ్మల్ని తిరిగి పునరుజ్జీవింపజేస్తున్నందుకు, ఇదిగో బండ మీద మా ఇల్లు కట్టుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మీ యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ ఏకీపించిన మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరెవరు ఏ ఛాలెంజెస్తో ఉండి, అక్కర్ల అవసరతతో ఉండి మీ సన్నిధిని ప్రవేశించారో, ఇదిగో ఎలా వచ్చారో అలా వెళ్లకుండా, ఇదిగో నింపబడిన వారై ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు వెంబడించేవారుగా వారు వెళ్తూ ఉంటే వాక్యమును స్థిరపరిచే, మీ వాక్య సారాంశమును స్థిరపరిచే ఇదిగో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మీ బిడ్డలను వెంబడించునుగాక. దేవా, ఆరోగ్యము కలగజేయండి. స్వస్థతలు మీ బిడ్డల మధ్య జరుగునుగాక. వారి రక్త మాంసాల్లో అద్భుతమైనటువంటి స్వస్థతలు, సూపర్ న్యాచురల్ హెల్త్ అండ్ హీలింగ్ చేత ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ వాక్యము విని మన్నించి ఇదిగో మీ వాక్యమును అనుసరించాలని చేసుకున్న ప్రతి తీర్మానం, ఇదిగో ప్రతి మాట వారి హృదయాలు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇదిగో నేను ప్రభా, ఎవరెవరో ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూస్తున్నారు, ఇదిగో మంచి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, యేసు నామమున ఇదిగో సూపర్ న్యాచురల్ డోర్, ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు తెరిస్తే ఎవరు మూయలేరు ప్రభా, మీరు మూస్తే ఎవరు తెలవలేరు నాయన. ఇదిగో యేసు నామమున మంచి డోర్స్ని మీ బిడ్డల కొరకు తెరవబడును గాక. ఇదిగో ఇదే వాక్యము, ఈ వాక్యము నమ్మడం కోసమే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తానని పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో ఇప్పుడే వారి జీవితాలు అద్భుత కార్యాలు జరిగించండి ప్రభు. దేవా, మీకు వందన వాక్యాన్ని స్థిరపరిచే ఇదిగో ప్రతి విధమైన నిర్లక్ష్యం, దేవా మీకు వందనాలు నాయన. ప్రతి విధమైనటువంటి ఇదిగో నేను ప్రభా అలక్ష్యం ఎక్కడుందో, ఇదిగో ఈ దినము చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఇదిగో నేను ప్రభా విస్మయం ఉంది, నేడు మేము గొప్ప కార్యాలు చూసామని అందరూ చెప్పినట్లుగా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. మీకు వందనాలు. ఇదిగో నేను ప్రభా బిజినెస్ల కొరకు, ఆపర్చునిటీస్ కొరకు ప్రార్థన చేస్తే ఇదిగో ఎదురు చూసే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఎవరెవరు నేను ప్రభా అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారు, ఇదిగో అనారోగ్యంతో వారి గృహాల్లో ఉన్నారు, ఇదిగో నేను ప్రభా స్తోత్రం చెల్లిస్తున్నాను, ఆన్లైన్లో ఏకీభవించారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను నేను. యేసుక్రీస్తు నామమున సంపూర్ణ స్వస్థతలు జరుగునుగాక. ఇదిగో వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో క్రీస్తు గొప్ప నామన ఇదిగో నేను ప్రభా గొప్ప విషయాల కొరకు ఎదురు చూసే వారి కోసం నేను ప్రభా ఇదిగో ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూపుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున ఇదిగో స్తోత్రం నాయన. మీకు వందనాలు. ఇదిగో ప్రతి ఎదురు చూపుకు ఇదిగో ఈ వారము జవాబులు దొరుకునుగాక. ఇదిగో సూపర్ న్యాచురల్ ఇదిగో డోర్స్ మీ బిడ్డల కొరకు తెరవబడునుగాక. వివాహం కొరకు ఎదురు చూసే వారి కోసం ప్రార్థన చేస్తున్నానైనా ఇదిగో సరైనటువంటి ఇదిగో పార్ట్నర్ వారి ముందుకు తీసుకొని రండి. మీరు సిద్ధపరిచిన వ్యక్తిని, మీరు సిద్ధపరిచినటువంటి ఇదిగో నేను ప్రభా ఇదిగో మీ యొక్క కార్యంలో, మీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వారి ముందుకు తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో సంతానం కొరకు చూసే వారి కోసం ప్రార్థన చేస్తున్నానైనా యేసు నామమున ఇదిగో సంతానం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించి కార్యంలో జరిగించండి ప్రభా. ఇదిగో ప్రతి లేమి, ప్రతి అవసరత, ప్రతి అక్కర మహిమలో తీర్చబడును గాక. దేవా మీకు వందనాలు. ఇదిగో ధన సహాయం కొరకు, ధన అవసరాల కొరకు ఎదురు చూసే వారి కోసం ప్రార్థన చేస్తున్నానైనా ఇదిగో డోర్స్ని తెరవజేయబడును గాక. ఇదిగో తెరవబడును గాక. దేవా మీకు వందనాలు. సమాధులు తెరిచిన మా దేవుడు, ఇదిగో అద్భుతమైనటువంటి ద్వారాలు ఇదిగో లేని చోట ఉన్నదాన్ని సృష్టించగలిగిన, ఉన్నదాన్ని పిలిచే దేవుడు, చూచే దేవుడు, ఇదిగో నేను ప్రభా లేని దాని చోట లేదు అనబడిన చోట ఇదిగో అద్భుతాన్ని సృష్టించగలిగిన దేవా మీ చేతులకు మీ యొక్క బిడ్డలను అప్పగిస్తున్నాను. ఆన్లైన్ ఏకీభవించడాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం.
ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వారి మధ్యలో జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.